హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనమైతే ముందు శివయ్యకి పాలాభిషేకం చేసుకుంటాను కదా. ప్రతి మండే నేను పాలాభిషేకం చేసుకుంటాను కదా. ఇప్పుడు శివయ్యకి పాలాభిషేకం చేసుకుందాము. నేనైతే మా శివయ్యకి ఇలా పాలాభిషేకం అయితే చేసుకుంటా అన్నట్టు. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో అయితే నాకు తప్పకుండా తెలపండి. నేను ఏదన్నా తప్పు చేస్తే మీరు నా కామెంట్లో తెలపండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ నేను చేసుకుంటాను అన్నట్టు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర శంభో శంకర, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పువ్వులు అయితే ఈరోజు తెచ్చుకోలేదండి. నేను మా ఇంట్లోనే ఈ పువ్వులు ఉండే, ఈ పువ్వులు కోసి ఇవాళ అయితే శివయ్యకి అయితే ఈ పువ్వులు పెడదామని పెట్టుకుంటున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. టీ గ్లాసుడు అయితే చిన్న టీ గ్లాసుడు కందిపప్పు అయితే తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి, 2 టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం అంతా చింతపండు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ కారం. కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవడమే. ఉడికాక పోపు పెట్టుకోవడం అంతేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు పప్పు. ఓ పప్పే కదా, ఓ పప్పుకి ఏదో ఎంత బిల్డప్ ఇస్తుంది అనుకుంటారు. నా స్టైల్లో నేను ఇలా చేస్తాను అన్నట్టు. పక్కనే రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను. కాఫీ తాగుదామని కొంచెం ఇక్కడ కాఫీ కలుపుకోవడానికి పంచదార అయితే వేస్తున్నాను. కొంచెం స్ట్రాంగ్గా పెట్టుకుంటున్నాను. తలనొస్తుంది, నిన్నంతా ప్రయాణం చేశాను కదా. పాలు వేడి చేసుకున్నాను, కాఫీ అయితే కలుపుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి.